హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రెజెంట్ ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే, మా మమ్మీ, మా సిస్టర్స్ కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఊరు నుండి అయితే వస్తున్నారనమాట. ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారో చెప్తా. మా వదిన వాళ్ళ పాపదైతే హాఫ్ శారీ ఫంక్షన్ ఉందన్నమాట. సో, దానికోసం అయితే వస్తున్నారు. ఇంకా నేనైతే వాళ్ళ కోసం ఏం లంచ్ ప్రిపేర్ చేస్తున్నానో మీరే చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ, నెక్స్ట్ ఫిష్ కర్రీ, ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానన్నమాట. చికెన్ కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయింది, రెడీ చేసేసి అయితే పెట్టేశాను. ఇంకా ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే చేసేసిన తర్వాత లంచ్ అయితే ఫినిష్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ వ్లాగ్ తీసి కూడా 10-15 డేస్ అవుతుందండి. వ్లాగ్ తీయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. కానీ ఇంకా ఎందుకోనండి అసలు కుదరలేదు. వ్లాగ్ తీయడమే, ఫుల్ వ్లాగ్ తీయడం కుదరలేదనమాట. సరే, తీసినంత వరకు అయితే అప్లోడ్ చేద్దామని ఇంకా ఆలోచించి 15 డేస్ తర్వాత ఇవాళైతే అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్గా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకా చికెన్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చాయన్నమాట అన్ని టేస్ట్ అయితే. కాకపోతే చికెన్లో కొంచెం కారం ఎక్కువైపోయింది. ఇంకా ఏమంటారు అనుకున్నాను, కానీ పిల్లలు అయితే తినేసి బాగుందని అయితే చెప్పారు. ఇంకా మా మమ్మీ అయితే రాగానే ఇక్కడ ఫ్లవర్స్ అయితే కడుతుంది కదా, ఇంకా పిల్లలైతే ఫుడ్ తింటున్నారు. ఇంకా మా పెద్ద చెల్లి అయితే రాలేదు, తనకి ఏదో వర్క్ ఉందని నెక్స్ట్ డే అయితే వస్తానని చెప్పింది. పిల్లల్ని మాత్రం మా మమ్మీ తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ మా చిన్న చెల్లి చూసారా, మా లియో కోసం అయితే డైలీ వీడియో కాల్ అయితే చూపించి దాన్ని చూపెట్టమని చెప్తుంది. ఇంకా ఇక్కడికి రాగానే దాన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టలేదన్నమాట, ఎత్తుకొనే ఉన్నింది. ఇంకా ఇక్కడైతే మీరు నా ఫేస్ చూసి భయపడకండి, మా చెల్లి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందండి. అదేదో ఫేషియల్ అంట, ఫేస్ మొత్తం ఇలా పూసి పెట్టింది. ఏం ఫేషియల్ అండి బాబోయ్, నా ఫేస్ అంతా మండిపోయింది అలానే. ఇంకా నేనైతే ఫేషియల్ వేసుకొని కూర్చున్నా. ఇక్కడ మా పెద్ద పాప అయితే కోన్ అయితే పెట్టించుకుంటోంది. ముందు రోజే మా చిన్న పాపకు పెట్టేటప్పుడే నేను పెడతానన్నానండి, కానీ వినలేదు. నేను పిన్ వచ్చిన తర్వాతే పెట్టుకుంటానని ఇంకా మా చెల్లి వచ్చిన తర్వాత తన దగ్గర పెట్టించుకుంటుందన్నమాట. మొబైల్లో చూపించి ఇలా పెట్టు అలా పెట్టు అనేసి. ఇంకా తను ఒక పక్క పెట్టించుకుంటుంటే ఇంకా నేను కూడా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట కోన్ అయితే. నాకైతే ఏం పెద్దగా మోడల్స్ ఏం రావండి, నేనైతే ఫ్లోలో ఎలా వేయాలో అలా వేసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట. ఇంకా కోన్ అయితే ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్రిడ్జ్ పైన ఒక ఫ్లవర్ వాజ్ అయితే ఉంది కదా. ఇంకా లాస్ట్ టైం అయితే తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్నిందనమాట ఇది. సరే, తీసుకొద్దాం అనేసరికి సమయానికి నాకు సరిపడా బ్యాగ్ అయితే దొరకలేదనమాట. సో నేనైతే అక్కడే పెట్టి వచ్చేసాను. ఇంకా మా మమ్మీ అయితే దాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా వచ్చేటప్పుడైతే తీసుకొచ్చింది. చాలా బాగుంది కదండి చూడ్డానికి. ఇంకా ఇది నెక్స్ట్ డే ఫంక్షన్ వెళ్ళే రోజు అనమాట. ఆఫ్టర్నూన్కి అయితే వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా పెరుగు పచ్చడి అయితే రెడీ చేసేసాము. ఇంకా రొటీన్గా సాంబార్, రసం, ఫ్రైస్ ఎందుకని ఇంకా సింగిల్ డిష్గా ఉంటుందని వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేసాం. అందరికీ ఫేవరెటే కదా, పిల్లలు కూడా చక్కగా తినేస్తారు అన్నట్టుగా. ఇంకా ఫంక్షన్కి అయితే టైం అవుతుంది కదా, ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా మా చెల్లి వేసిన ఫేషియల్ అయితే మంచిగానే రిజల్ట్ వచ్చిందని అయితే చెప్పాలండి, చాలా బాగుండిందనమాట. ఇంకా నా కోసం కూడా ఇంటి దగ్గర నుంచి ఇంత పెద్ద డబ్బా అయితే తీసుకొచ్చింది మా మమ్మీ అయితే. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు వేసుకుంటూ ఉండని అన్నట్టుగా చెప్పింది. ఇంకా నేనైతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. నాకైతే ఉన్న పనులే సరిపోతాయి, ఇంకా ఇందులో నేను ఫేషియల్ ఎక్కడ వేసుకోను, మీరు ఇచ్చిన నేను యూస్ చేయను, ఎందుకు వేస్ట్ అని ఇంకా మళ్ళీ మా సిస్టర్కే రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఫైనల్గా నా కోన్ అయితే ఇలా పండింది. ఎంత బాగుందో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్గా ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. నేను స్టార్టింగే వ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశాను, కానీ ఫుల్ వ్లాగ్ అయితే తీయలేకపోయానండి. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నేను ఎలా రెడీ అయ్యానో కామెంట్ చేసేయండి. ఇంకోటి గమనించారా, నేను, మా హస్బెండ్, ఇంకా మా పిల్లలు అయితే సేమ్ కలర్ డ్రెస్ అయితే వేర్ చేసాము. ఇంకా ఈ డ్రెస్సెస్ వాటి డీటెయిల్స్ అన్నీ నేను ఒక లాంగ్ వీడియో చేసి పెట్టానండి, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఎలా అనిపించిందో మా డ్రెస్సెస్ అన్నది కామెంట్ చేసేయండి. ఇంకా మా
పెద్ద చెల్లైతే నెక్స్ట్ డే అయితే వచ్చేసిందనమాట చెప్పినట్టుగానే. ఇంకా వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ అయితే తాగేసిన తర్వాత ఇంకా మొబైల్ అయితే నా చేతిలో లేదండి. సో, అందుకే నేనేం వీడియోస్ తీయలేదు. యాక్చువల్‌గా వ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశాను గానీ, ఎందుకో అసలు కుదరలేదు. ఇంకా మన ఫంక్షన్‌లో మనం వీడియోస్ తీస్తూ ఉంటే బాగోదు కదా అన్నట్టుగా నేనేం తీయలేదు వీడియోస్ అయితే. ఇంకా ఈ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చెప్పాను కదా వ్లాగ్ తీయాలనే స్టార్ట్ చేశానని. ఇంకా తీసినంత వరకైతే అప్లోడ్ చేసుకుందాం. ఇంకా మనకు కూడా ఒక మెమరీ లాగైతే ఉండిపోతుంది కదా! గ్యాలరీలో ఉంటే ఎప్పటికైనా డిలీట్ అయిపోతాయి. యూట్యూబ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ఒక మెమరీగా ఉంటుంది కదా అన్నట్టుగా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కూడా చేద్దామా వద్దా అని అప్లోడ్ చేద్దామా వద్దా అని ఆలోచించి అయితే అప్లోడ్ చేశానండి ఇవాళ. ఇంకా పోనీ మా సిస్టర్స్‌నన్నా వీడియో తీసి తర్వాత అప్లోడ్ చేద్దామంటే, వాళ్ళు కూడా వీడియోస్ తీయలేదండి. సో, ఉన్నంత వరకైతే నేను పెట్టేశాను ఇవాళ. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే డాన్స్ చేస్తున్నారు కదా! పిల్లలు ఏ సాంగ్‌కి డాన్స్ చేస్తున్నారో నాకు కామెంట్ చేసేయండి. ఎంతమంది కరెక్ట్‌గా చెప్తారో చూసేద్దాం. ఇంకా ఫంక్షన్ అయితే సూపర్ అంటే సూపర్‌గా జరిగిందండి. ఇంకా ఫుల్ వ్లాగ్ తీయలేదని ఇప్పుడైతే బాధేస్తోంది నాకి. ఇంకా అంతేనండి ఇవాల్టి వీడియో. చాలా చిన్నది షార్ట్ వీడియో. ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.